ఇక మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనుంజయరావు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులవడం పట్ల మంగళగిరి చేనేత విభాగం కార్యకర్తలు సంబరపడుతున్నారు. మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయరావు నేరుగా పార్టీ అత్యున్నత కమిటీలో సభ్యుడవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను 14 ఏళ్ల వయసులో ₹2 టీడీపీ సభ్యత్వం తీసుకున్నానని, ఆ రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని ధనుంజయరావు గుర్తు చేసుకున్నారు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ తన సేవలను గుర్తించి పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం పట్ల ధనుంజయరావు హైకమాండ్కు ధన్యవాదాలు తెలిపారు. సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. మగ్గం నేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు. అప్పుడే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, ₹2 తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, తాటిపాముల మోహన్ రావు గారు ఆత్మకూరు, ఆయన దామర్ల వరదరాజులు గారు ఇద్దరు వచ్చి మరి ఆ రోజు సభ్యత్వం జంజన మంగళాద్రి గారి మగ్గాల షెడ్లో నాకు సభ్యత్వం ఇవ్వటం, అది మొదలు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి మరి కంకణ బద్ధుడినై నేను ఏదైతే పార్టీకి కట్టుబడి ఉన్నానో ఆ లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేయటం, అదే లక్ష్యంగా పెట్టుకొని నేను చేసే మంచి పనులు, మనం చేసే మంచిని బట్టి పార్టీకి మేలు జరుగుతుందనే ఒకే ఒక లక్ష్యంతో ఏ విషయంలో అయినా సరే అదే లక్ష్యంతో పనిచేస్తా ఈ రోజు కూడా నేను ముందుకు వెళ్తున్న పరిస్థితి. అందులో మొట్టమొదటిసారిగా నన్ను దానికి ఉపాధ్యక్షులు చేశారు 1986. ఆ రోజు నుంచి ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా దానికి పనిచేస్తా ఉన్నాను చివరి వరకు కూడా. అంతేకాకుండా 2006లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్లో మొట్టమొదటిసారి చంద్రబాబు గారిని కలిశా నేను. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకి చేనేత వింగులు ఉన్నాయి, మన తెలుగుదేశం పార్టీకే చేనేత విభాగం లేదని చెప్పి ఆయనతో చెబితే నెల రోజుల్లో అప్పటి రాజ్యసభ సభ్యులు రుమాన రామచంద్రతో మాట్లాడి కమిటీని ఏర్పాటు చేసి చేనేత వాళ్ళకు కూడా గౌరవప్రదమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. ఒక పక్క నా పరిధిలో నేను వేవర్స్కి ఏం చేయాలనే దాంట్లో ముందుకు వెళ్తూ పార్టీకి గౌరవం లభించేట్టు వ్యవహరిస్తా ఇప్పటి వరకు వస్తున్నాను. 14 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి అని చెప్పేసి ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఓకే అమ్మా, అదందరూ నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఖచ్చితంగా మీకు ఒక మంచి స్థానం కల్పించాలనేది పార్టీ నిర్ణయించింది. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం, నాకు అటువంటి అవకాశం పాలిట్ బ్యూరోలో ఎవరుంటారో మీ అందరికీ తెలుసు. అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు చేసే పార్టీ పాలిట్ బ్యూరో. దాంట్లో నాకు అవకాశం కల్పించడం నిజంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ స్థానంలో నేను నిలబడటానికి మన మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు, ఆయన ప్రమేయంతోనే ఇవాళ నేను పాలిట్ బ్యూరో సభ్యులయ్యాననేది గర్వంగా చెప్పుకుంటాను నేను.